భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం కాబోతున్నాయి. మరి ఆన్లైన్ హాజరు నిబంధనలు ఖచ్చితంగా ఉపాధ్యాయులంతా పాటించాల్సిందే ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం. దసరా సెలవుల అనంతరం పాఠశాలలు బుధవారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆన్లైన్ హాజరు విధానానికి సంబంధించి తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలను తాజాగా విడుదల చేసింది. విద్యార్థుల హాజరును యాప్లో ఉదయం 9:30 గంటలలోపు పూర్తి చేయాలి. ఉదయం 9 గంటల కల్లా ఉపాధ్యాయులు హాజరు వేసేయాలి. ప్రత్యేక విధులకు దరఖాస్తు చేసిన ఉపాధ్యాయులు ఖచ్చితంగా వెళ్ళిన ప్రదేశం నుంచి మళ్ళీ హాజరు వేయాల్సి ఉంటుంది. సెలవు పెట్టుకునే టీచర్లు ఉదయం 9 గంటల కంటే ముందు యాప్లో దరఖాస్తు చేయాలి. ఈ నిబంధనలు పాటించకపోతే మెమోలు జారీ చేస్తాం అని హెచ్చరిస్తూ ఐటీ సెల్ ఆదేశాలను జారీ చేసింది. పాఠశాల హాజరు యాప్ను సైతం నవీకరించినట్లు పేర్కొంది, అంటే అప్డేట్ చేసింది అనే విషయాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాఠశాలలన్నీ కూడా ఈ రోజు నుంచి పునఃప్రారంభం కాబోతున్నాయి. ఇక గుంటూరు జిల్లాలో అంగన్వాడీకి సంబంధించిన కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఐసిడిఎస్లో కాంట్రాక్ట్ పోస్టులు. ఎన్టీఆర్ జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారిత కార్యాలయంలో అంగన్వాడీ పోషణ్ అభియాన్ ప్రపంచ బ్యాంక్ ప్రాజెక్టులో కాంట్రాక్ట్ పద్ధతిపై పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు సెలక్షన్ కమిటీ చైర్మన్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కోఆర్డినేటర్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, బ్లాక్ కోఆర్డినేటర్ 6 పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు జిల్లా అధికారిక వెబ్సైట్ అయినటువంటి ntr.ap.gov.in అనే వెబ్సైట్ నుంచి దరఖాస్తు డౌన్లోడ్ చేసుకోవాలని అన్నారు. దరఖాస్తుతో పాటు ధృవపత్రాల నకళ్లపై జిరాక్స్ పై గెజిటెడ్ అధికారిచే అటెస్ట్ చేసి ఈ నెల 25వ తేదీ నుంచి నవంబర్ 7వ తేదీలోపు కార్యాలయ పనివేళల్లో సమర్పించాలని అన్నారు. జిల్లా స్త్రీ శిశు సంక్షేమం సాధికారత అధికారి వారి కార్యాలయం కానూరు, విజయవాడ 520007కు రిజిస్టర్ పోస్ట్ లేదా స్వయంగానైనా సమర్పించవచ్చని పేర్కొనడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఈ పోస్టుల మీద అర్హత ఆసక్తి ఉన్నటువంటి వారు ఉన్నారో అటువంటి వారు ఈ నోటిఫికేషన్కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో జిల్లా కోఆర్డినేటర్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, బ్లాక్ కోఆర్డినేటర్ పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి. వీటికి దరఖాస్తు చేయడానికి 7వ తేదీ వరకు సమయం ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం మీరు ntr.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్తే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు అందుబాటులోకి వస్తాయి. ఇక పైసలు ఇస్తేనే పరీక్షలు, ముందు డబ్బు చేతిలో పెట్టండి, తర్వాత ఏర్పాట్లు చేస్తాం. ఇది కొద్ది నెలల కిందట సీఎం జగన్ హాజరయ్యే సభకు నిర్వహణకు ఈవెంట్ మేనేజర్లు పెట్టిన కండిషన్. పని చేసిన తర్వాత డబ్బులు ఎప్పుడిస్తారోనన్న అనుమానం జగన్ హయాంలో బాగా పెరిగిపోయింది. అందుకే పెద్ద పెద్ద కాంట్రాక్టర్ల నుంచి చిన్నపాటి ఈవెంట్ మేనేజర్ల వరకు బిల్లుల విషయంలో ముందుగానే జాగ్రత్త పడుతున్నారు. ఇప్పుడు ఏపీపీఎస్సీ కూడా అదే బాట పట్టింది. పైసలు ఇస్తేనే పరీక్షలు నిర్వహిస్తామని సర్కార్కు తేల్చి చెప్పింది. యూనివర్సిటీ పోస్టుల భర్తీపై ఉన్నత విద్యామండలికి ఏపీపీఎస్సీ లేఖ. 35,000 మంది పరీక్షలకు ఒక్కొక్కరికి 1,500 అవుతుందని వెల్లడి. 5.25 కోట్లు ఇవ్వాలని షరతు. కమిషన్ ఖాతా ఖాళీ అయ్యిందనే ప్రచారం. సర్కారు నిధులు ఇవ్వడం లేదనే ఏపీపీఎస్సీ ముందు జాగ్రత్త. యూనివర్సిటీల ద్వారానే పరీక్షలు కోరుతున్న అభ్యర్థులు ఇంకా రాని నోటిఫికేషన్లు. కానీ పరీక్షలకు కసరత్తుపై సర్వత్రా విస్మయం. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి రాత పరీక్ష నిర్వహణ బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీకి అప్పగించారు. అయితే ఈ పరీక్షలు నిర్వహించాలంటే ముందుగానే నగదు తమ ఖాతాలో జమ చేయాలని ఏపీపీఎస్సీ నిబంధన విధించింది. ఈ మేరకు లెక్కలతో సహా ఉన్నత విద్యామండలికి లేఖ రాసింది. ఆయా పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైనా అసలు ఇంతవరకు యూనివర్సిటీలకు సంబంధించి నోటిఫికేషన్లు జారీ చేయలేదు. గత 2 నెలల నుంచి పదే నోటిఫికేషన్లు జారీ ఆగిపోతోంది. ఇటీవల కూడా ఈ నెల 20న నోటిఫికేషన్లు ఇస్తామని ఉన్నత విద్యామండలి మరోసారి వాయిదా వేసింది. దీంతో ఇంతవరకు నోటిఫికేషన్లపైన స్పష్టత లేదు. మరోవైపు ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణకు నగదు జమ చేయాలంటూ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.
18 యూనివర్సిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఆర్జీయుకేటీల్లో అధ్యాపకుల పోస్టుల భర్తీ కోసం రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఈ బాధ్యతను ఏపీపీఎస్సీకి అప్పగించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టులు సుమారు 2000 వరకు ఉంటాయని అంచనా వేశారు. ఈ పోస్టులకు 35,000 మంది అభ్యర్థులు పరీక్షలు రాసే అవకాశం ఉందని భావించి ఆ మేరకు నగదు చెల్లించాలని ఏపీపీఎస్సీ కోరింది. ఒక్కొక్క అభ్యర్థి పరీక్ష నిర్వహణకు 1500 ఖర్చు అవుతుందని, ఆ మేరకు 5.25 కోట్లను వెంటనే ఏపీపీఎస్సీ ఖాతాలో జమ చేయాలని కమిషన్ కార్యదర్శి కోరారు. అయితే అసలు నోటిఫికేషన్లే ఇవ్వని పరీక్షలకు ఇంత హడావుడిగా నగదు బదిలీ ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సాధారణంగా ఏపీపీఎస్సీ నిర్వహించే పోటీ పరీక్షలకు ప్రభుత్వం నిధులు ఇస్తుంది. ఆయా శాఖల్లో పోస్టులు భర్తీ చేసినందుకు ఆ శాఖలు నగదు ఇవ్వవు. కానీ యూనివర్సిటీల్లో పోస్టులను యూనివర్సిటీలే భర్తీ చేసుకుంటున్నాయి. ఏటా నిర్వహించే ఎంసెట్, ఈసెట్, ఐసెట్, ఎడ్సెట్ లాంటి అనేక సెట్లు యూనివర్సిటీలే నిర్వహిస్తున్నాయి. దీంతో ఏపీపీఎస్సీతో అవసరం లేకుండా పోయింది. కాగా ఇప్పుడు యూనివర్సిటీలతో కాకుండా ఏపీపీఎస్సీ ద్వారా రాత పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి గాను ఇటీవల ఏపీపీఎస్సీతో ఉన్నత విద్యామండలి ఒప్పందం చేసుకుంది. దాని ప్రకారం నగదు ఇవ్వాలని ఏపీపీఎస్సీ కోరుతోంది. అయితే ముందు పరీక్షలు నిర్వహించి ఎంతమంది రాశారో అంతమందికి తర్వాత నగదు అడగొచ్చు కదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 35,000 మంది కంటే తక్కువ మంది పరీక్షలు రాస్తే నిధుల వ్యత్యాసంపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఏపీపీఎస్సీ తన లేఖలో పేర్కొంది. గతంలో ఆరోపణలు వచ్చినా గతంలో యూనివర్సిటీ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల్లో ఏపీపీఎస్సీ తప్పులతో కీ విడుదల చేసిందని అభ్యర్థులు గగ్గోలు పెట్టారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అధ్యాపకుల పోస్టులకు ప్రశ్నాపత్రాలు రూపొందించాలంటే జాతీయ స్థాయి సబ్జెక్ట్ నిపుణులు అవసరం ఉంది. అందులోనూ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు 83 సబ్జెక్టుల్లో, అధ్యాపక పోస్టులకు 14 సబ్జెక్టులలో ప్రశ్నాపత్రాలు రూపొందించాలి. ఇలాంటి పరీక్షలకు యూనివర్సిటీలు అయితే సమర్థవంతంగా నిర్వహిస్తాయని ఏపీపీఎస్సీ నిర్వహించగలదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కానీ ఈ పోస్టుల భర్తీ ఎప్పటికీ పూర్తవుతుందో అర్థం కాకుండా చేసిన ఉన్నత విద్యా మండలి ఏదో ఒకటిలే అన్నట్లుగా ఏపీపీఎస్సీని ఎంచుకున్నట్లు అర్థం అవుతోంది. మొత్తానికి మరి పైసలు ఇస్తేనే పరీక్షలు నిర్వహిస్తాం అంటూ ఏపీపీఎస్సీ ఇక్కడ లేఖ రాయడం చర్చనీయాంశం అవుతోంది. మరోపక్క మరి అసిస్టెంట్ ప్రొఫెసర్, ఆర్జీకేటీలో అధ్యాపకులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఇంకా క్లారిటీగా విడుదల కాలేదు. ఇక ఇది ఓటుకు చేటు కాదా? గ్రామ మరియు వార్డు మహిళా పోలీసులకు BLO బాధ్యతల, ఓటర్ల జాబితా తయారీలో చిత్తశుద్ధి ఎలా? పెద్ద ఎత్తున ఓట్లు తొలగిస్తున్నా స్పందించని అధికారులు, పలు నియోజకవర్గాల్లో ఇవే పరిస్థితులు. అధికారంలోకి వచ్చాక 15,000 మంది గ్రామ మరియు వార్డు మహిళా పోలీసులు నియమించామని ముఖ్యమంత్రి జగన్ సచివాలయ సిబ్బంది తమకు విశ్వాసంగా పనిచేయాలని ఆ పార్టీ నేతలు పదే పదే చెబుతుంటారు. అలాంటి వారికి ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు చేసే BLO బూత్ స్థాయి అధికారి బాధ్యతని అప్పగిస్తే పారదర్శకతను ఊహించగలమా? వారిని కాపాడడానికి తామున్నామని ఏకంగా ప్రభుత్వ పెద్దలే అభయహస్తమిస్తుంటే ఇక రాష్ట్రంలో ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో జరగడం సాధ్యమేనా? నచ్చని వారి ఓట్లు గుంపగత్తగా తొలగిస్తూ నచ్చిన వారి ఓట్లను మాత్రం పెద్ద ఎత్తున చేరుస్తూ పోతుంటే సామాన్యుడు ఓటు మాట ఏంటి? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఇవే ప్రశ్నలు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో జరిగింది అదే. మర్టూరు సిఐ, ఎస్ఐలు వైకాపా ప్రతినిధుల్లా ఆ పార్టీ బూత్ ఏజెంట్లా వివరిస్తూ గ్రామ వార్డు మహిళా పోలీసులతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. రోజువారీ ఎన్ని ఓట్లు తొలగించారనే వివరాలను సేకరించారు. ప్రతిపక్షాలకు చెందిన సానుభూతి పరుల ఓట్లు తొలగింపునకు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. రాష్ట్రంలోని మరెన్నో నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి. అయినా ఎన్నికల అధికారులు మాత్రం అధికార పార్టీకే వత్తాసు పలుకుతున్నారు. అరాకొరా సమాచారంతో న్యాయస్థానాలని, కేంద్ర ఎన్నికల సంఘాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. శాంతి భద్రతల దృష్ట్యా ముందస్తు జాగ్రత్తలు వెనకేసుకొస్తున్నారు. పోలీసుల ఆధ్వర్యంలో పనిచేయాల్సిందే కదా. రాష్ట్రంలో మహిళా పోలీసుని BLOలుగా నియమించడంపై తీవ్ర స్థాయి చర్చ నడుస్తోంది. గతంలో ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలను, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ స్థాయిలో పనిచేసే ఇతర సిబ్బందిని ఈ బాధ్యతలను నియమించేవారు. పోలీసులకు ఎలాంటి ప్రమేయం ఉండదు. ఓటర్ల నుంచి సేకరించిన సమాచారం, వివరాలను BLOలు కేవలం ERO ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ అధికారికి మాత్రమే ఇవ్వాలి. అయితే ఇప్పుడు మాత్రం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే మహిళా పోలీసులు నియమించారు. ఓట్ల తొలగింపునకు బరి తెగింపు, ఓట్ల నమోదుకే ఉద్రిక్త పరిస్థితుల, వైకాపా ముఖ్య నేత సూచనలతోనే ఇదంతా జరుగుతోంది అనేది ఇక్కడ మనకు అర్థమవుతోంది అని ఇక్కడ సమాచారాన్ని ఇవ్వడాన్ని మనం చూడవచ్చు. మరి
ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.